భగత్ సింగ్ డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇక నటించడం అనుమానమే అనుకొని మెగా ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. డల్ అయిపోయిన ఫ్యాన్స్ కి బూస్టప్ ఇచ్చే అప్డేట్ ఇచ్చాడు పవన్. OG2 చేస్తున్నాను అంటూ పవన్ టీం ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. ఓజీకి సీక్వెల్ OG2 ఓకే, మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించాల్సిన సినిమా మాటేంటి? పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ కు ఉస్తాద్ భగత్ సింగ్ ఫుల్ స్టాప్ పెట్టిందన్న ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్లైంది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత 10 సినిమాలు చేస్తే గోపాల గోపాల, ఓజీ మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. 10 ఏళ్లుగా పవన్ ఎన్నో డిజాస్టర్స్ చూసినా ఉస్తాద్ వీకెండ్ వరకు కూడా ఆడలేకపోయింది. రెండో రోజుకే 4 కోట్ల రెవెన్యూకి పడిపోవడం షాక్ ఇచ్చింది. ఉస్తాద్ ఫ్లాప్ తర్వాత పవన్ క్రియేటివ్ వర్క్స్ పెట్టిన పోస్ట్ చూస్తే పవన్ యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పడింది అనిపించింది. వెంటనే కొత్త సినిమాలు కమిట్ అయ్యే ప్లాన్స్ లేవని, ఏమైనా ఉంటే అఫీషియల్ గా తెలియజేస్తామని అన్నారు. సరైన టైంలో OG2 గురించి పవన్ అప్డేట్ ఇస్తాడు అన్న పోస్ట్ ఆలోచించేలా చేసింది. కొత్త సినిమాల సంగతి తర్వాత ఆల్రెడీ కమిట్ అయిన సురేందర్ రెడ్డి మూవీని ప్రస్తావించకపోవడం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ లెక్కన వెంటనే చేయాల్సిన సురేందర్ రెడ్డి, రామ్ తల్లూరి మూవీ ఉండదని తేలిపోయింది. లేటెస్ట్ ప్రెస్ నోట్ లోనూ OG2 షూటింగ్ అప్డేట్ ఇచ్చారే గాని సురేందర్ రెడ్డి సినిమా ప్రస్తావన తీసుకురాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ నుంచి పవన్ కోలుకున్నాడు. OG2 ఉంటుందని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ లో ఇచ్చిన మాట ప్రకారం OG2 చేస్తారు. ఎప్పుడనేది ఆయనే చెప్తారు. ఫారిన్ నుంచి సుజిత్ తిరిగొచ్చిన తర్వాతే చర్చలు మొదలవుతాయంటూ ట్వీట్ చేసింది. వెంటనే కాకపోయినా త్వరలో OG2 ఉంటుందన్న క్లారిటీ పవన్ టీం ఇచ్చింది. ఓజీ అందరికీ నచ్చకపోయినా పవన్ కి సుజిత్ ఇచ్చిన ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ జల్సా చేశారు. పవర్ స్టార్ కెరియర్ లో ఫస్ట్ టైం 300 కోట్ల మార్కు దాటిన సినిమాగా నిలిచింది. భారీ లాభాలు తీసుకురాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో OG2నే ముందు చేయాలని డిసైడ్ అయ్యాడు పవన్. ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయని ప్రమోషన్స్ లో పవన్ వెల్లడించాడు. ఓజీ సెట్స్ పై ఉండగానే సుజిత్ నానితో బ్లడీ రోమియో ప్రకటించాడు. అయితే నాని ప్రస్తుతం పారడైజ్ తో బిజీగా ఉన్నాడు. బ్లడీ రోమియో సెట్స్ పైకి రావడానికి 6-7 నెలలు పట్టనుంది. ఈలోగా OG2 కథ రాసుకునే పనిలో సుజిత్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ OG2 అప్డేట్ తో సీన్ మారిపోయిందనిపిస్తుంది. సుజిత్ బ్లడీ రోమియో కంటే ముందే OG2 పూర్తి చేసే అవకాశం ఉంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని నిర్మాత రామ్ తల్లూరి 2 ఏళ్ల క్రితమే ప్రకటించాడు. ఈ సినిమా ఒకటి ఉందన్న సంగతి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా గుర్తులేదు. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ ఇలా ఒక్కొక్కటి పూర్తి చేసిన పవన్ ముందుగా కమిట్ అయిన సురేందర్ రెడ్డి మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రస్తుతం మాత్రం ఆటకెక్కింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ టీం నుంచి ఏ అప్డేట్ వచ్చినా OG2 గురించే వచ్చింది. సురేందర్ రెడ్డి మూవీ గురించి ఒక్కసారి కూడా చెప్పకపోవడంతో పవన్ మైండ్ లో ఈ ప్రాజెక్ట్ ఉందా లేదంటే డిలీట్ చేశాడా తెలియాల్సింది. లేదంటే OG2తో యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెడతాడా అన్న అనుమానం కూడా లేకపోలేదు. పవన్ OG2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలీదు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఒక్క సినిమా కూడా అనుకున్న టైంలో పూర్తి కాలేదు. ఈ లెక్కన OG2 ఈ ఏడాది థియేటర్స్ లోకి రావడం కష్టమే. 2027లో ఎప్పుడొస్తుందో చెప్పడం అంతకంటే కష్టం. సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే హైప్ తీసుకురావటం ఎలా? జనాలందరూ తన సినిమా గురించే మాట్లాడుకునేలా చేయటం ఎలా? బడ్జెట్ తక్కువ, బిజినెస్ ఎక్కువ తీసుకురావటం ఎలా? వీటన్నింటికి అనిల్ రావిపూడి దగ్గర చాలా ఫార్ములాస్ ఉన్నాయి. కొత్త సినిమాకు ఎలాంటి ఫార్ములాను వదిలాడో చూసేద్దామా? మన శంకర వరప్రసాద్ తర్వాత వెంకీ కళ్యాణ్ రామ్ ను అనిల్ డైరెక్ట్ చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం జీవి ప్రకాష్ కుమార్ తో వర్క్ చేస్తున్నాడు. జీవి పేరు అనౌన్స్ చేస్తూ ఫన్నీగా తన గురువు జంధ్యాల తీసిన వివాహ భోజనంబు మూవీలోని ఫన్నీ సీన్ ను పేరడీ చేసి చెప్పాడు. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ కూడా కామెడీగా ఉంటాయి. అందరికీ నచ్చే కాన్సెప్ట్ ను రాసుకుంటాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ అని గుర్తుండిపోయేలా కామెడీ వీడియోతో చెప్పాడు. పనిలో పనిగా లిరికల్ రైటర్ గా అనంత శ్రీరామ్ ను పరిచయం చేశాడు. గురువు సీన్స్ ను వాడేసుకొని తనదైన క్రియేటివిటీతో మెప్పించాడు అనిల్. వెంకీ కళ్యాణ్ రామ్ అనిల్ సినిమా 18న లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈలోగానే మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ వీడియోతో అందరూ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు అనిల్. 2027 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కు జోడీగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. తెలుగు హీరోలు, తెలుగు సినిమాలు కలిసి రావటం లేదని పూరి జగన్నాథ్ తమిళంలోకి వెళ్లిపోయాడా? తెలుగు హీరోస్తో సక్సెస్ కష్టంగా ఉందని విజయ్ సేతుపతిని నమ్ముకొని స్లమ్ డాగ్ తీశాడు. యూటర్న్ తీసుకున్న పూరి ఫ్లాపుల్లో నుంచి బయటపడతాడా? వాచ్ ది స్టోరీ. హీరోలను స్టార్స్ ను చేసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డౌన్ ఫాల్ లో ఉన్నాడు. స్టార్స్ అందరూ ఒక్కసారైనా పూరితో వర్క్ చేయాలని కలలు కనేవాళ్లు. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పూరికి పెద్ద ఫ్యాన్. ఇంత ఇమేజ్ ఉన్న పూరి ప్రస్తుతం ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
పూరి జగన్నాథ్ కెరీర్ పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గాడి తప్పిందని చెప్పాలి. పోకిరి తర్వాత వెంటనే దేశముద్రుతో మరో హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాతే ఫ్లాపుల పరంపర మొదలైంది. దేశముద్రు తర్వాత ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొడితే గాని బిజినెస్ మ్యాన్ తో హిట్ చూడలేకపోయాడు. పూరి సినిమా అంటే ఈసారైనా హిట్ కొడతాడా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. కంటిన్యూస్ ఫ్లాపులతో నమ్మకాన్ని కోల్పోయాడు. బిజినెస్ మ్యాన్ హిట్ తరువాత మళ్లీ సక్సెస్ ఊరికే రాలేదు. 4 ఫ్లాపులు చూస్తే గాని టెంపర్ తో సత్తా చాటాడు. కెరీర్ మొదట్లో వరుసగా 2-3 హిట్స్ ఇచ్చిన పూరి ప్రస్తుతం 6-7 ఫ్లాపుల తర్వాత ఒక హిట్ ఇస్తున్నాడు. టెంపర్ తో ఫామ్ లోకొచ్చాడు అనుకుంటే జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, పైసా వసూల్, మెహబూబా వంటి ఫ్లాపులతో పూరి పనైపోయిందన్న కామెంట్స్ వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇలా వరుసగా ఫ్లాప్లు ఇవ్వడంతో పూరి జగన్నాథ్ కి ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. స్టార్స్, యంగ్ హీరోస్ ఎవ్వరూ పూరితో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలుగు హీరోస్ అందరూ హ్యాండ్ ఇవ్వడంతో తమిళ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తీశాడు పూరి. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను మహేష్ తో తీయాలనుకున్నాడు. ఎంత వెయిట్ చేసినా సూపర్ స్టార్ నుంచి పిలుపు రాలేదు. టెంపర్ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ తీస్తే పాన్ ఇండియా డిజాస్టర్ అయింది. లైగర్ రిలీజ్ కాకుండానే రౌడీ హీరోతో మొదలుపెట్టిన జనగణమన ఆటకెక్కింది. ఆ తర్వాత రామ్ నే నమ్ముకుని డబుల్ స్మార్ట్ తీస్తే ఫ్లాప్ తప్పలేదు. పూరి జగన్నాథ్ సక్సెస్ రేటు బాగా పడిపోయింది. దేశముద్రు హిట్ తర్వాత 9 ఏళ్లలో 21 సినిమాలు తీస్తే 3 సినిమాలు బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ పాన్ ఇండియా హిట్ కాదు కదా, తెలుగులో సక్సెస్ కూడా చూడలేకపోవడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ఛాన్సులు వెతుక్కుంటూ విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మరి ఈ మూవీతో స్టార్స్ తన వైపు చూసేలా పూరి స్లమ్ డాగ్ ను తీస్తాడో లేదో చూడాలి. కన్నడ హీరోయిన్స్ కి హిట్ కొట్టడం శాపంగా మారిందా? అద్దరిపోయే హిట్ పడితే ఆ తర్వాత అవమానాలు, ట్రోలింగ్స్ భరించాల్సిందే. లోకల్ హీరోయిన్స్ పై కన్నడిగులు ఎందుకంత కోపం పెట్టుకున్నారు? రష్మికల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మరో కన్నడ భామ ఎవరు? హవలు. రష్మికల రుక్మిణి వసంత్ కూడా కన్నడిగల కోపానికి గురవుతోంది. కన్నడ భామలు ఆ భాషలో తప్ప మరొక లాంగ్వేజ్ లో హిట్ కొట్టి మదర్ టంగ్ కు దూరం అయితే వాళ్ళకు నచ్చడం లేదు. రష్మిక మందన్న కెరియర్ లో కన్నడలోనే మొదలైన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పుష్ప సిరీస్ చావాతో నేషనల్ క్రష్ గా దూసుకుపోయింది. దీంతో కన్నడ సినిమాలకు దూరం కావడం కన్నడిగులకు నచ్చలేదు. రష్మిక వరుస హిట్స్ కొడుతున్న కన్నడిగులు చేస్తున్న ట్రోలింగ్స్ తో చాలా ఇబ్బంది పడింది. కాంతార గురించి అడిగితే సినిమా చూడలేదని చెప్పడం, రక్షిత్ శెట్టితో బ్రేకప్ చెప్పేసి విజయ్ దేవరకొండకు దగ్గర కావడం వంటి విషయాలను కన్నడిగులు సీరియస్ గా తీసుకుని రష్మికను టార్గెట్ చేశారు. ఒకానొక సందర్భంలో ఇవన్నీ భరించలేక నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టేసింది రష్మిక. రష్మిక సిచ్యువేషన్ రుక్మిణి వసంత్ కు వచ్చేలా కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ కూడా శాండిల్వుడ్ తోనే కెరియర్ స్టార్ట్ చేసింది. సప్త సాగరాలు దాటి గుర్తింపును తీసుకొచ్చింది. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే డ్రాగన్ లో ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ అందుకుంది రుక్మిణి. కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హోదా దక్కించుకున్న రుక్మిణి ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తోంది. టాక్సిక్ రిలీజ్ కాకుండానే మరో తెలుగు సినిమాకు సైన్ చేసిందట. దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకుడు. కోర్టుతో నిర్మాతగా అదిరిపోయి హిట్ కొట్టిన నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాంతారా చాప్టర్ 1 తర్వాత రుక్మిణి రెమ్యూనరేషన్ అందకుండా పోయింది. 1.5 ఉండే రుక్మిణి కాంతారా చాప్టర్ 1 హిట్ తర్వాత రెమ్యూనరేషన్ ని డబుల్ చేసిందట. 4 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్. మరి లో బడ్జెట్ తో సినిమాలు తీసే నాని 3-4 కోట్లు ఇచ్చి రుక్మిణి వసంతను తీసుకుంటాడా అన్న డౌట్ లేకపోలేదు. 1-2 తెలుగు సినిమాలకు సైన్ చేసి కన్నడ సినిమాకు దూరం అయితే మాత్రం ట్రోలింగ్ చేస్తూ రష్మిక ప్లేస్ ని రుక్మిణితో భర్తీ చేస్తారు. ఈ భయం ఈ అమ్మడు కూడా లేకపోలేదు. అయితే కన్నడలో 3-4 కోట్లు ఇవ్వడం కష్టమే. సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటే చాలు, మన వాళ్ళు ఎంతైనా ఇచ్చి స్టార్ ని చేస్తారు. ఈ స్టార్డమ్ కోసమే కన్నడ, మలయాళ బ్యూటీస్ టాలీవుడ్ నే నమ్ముకుంటారు. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.